హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము 50K to 100K మధ్యలో ల్యాప్టాప్స్ అయితే హ్యాకింగ్ అండ్ కోడింగ్ అయితే పిక్ చేసుకొని చెప్తున్నాను. సో ఈ 50K to 100Kలో ఏ ల్యాప్ తీసుకోవాలి, ఏ ల్యాప్టాప్ అయితే బెస్ట్, ఏ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటే బెటర్ ఉంటుంది అని అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ల్యాప్టాప్స్ ఎలా పిక్ చేసుకోవాలని చెప్పేసి. సో మీకు ఒక బయ్యింగ్ గైడ్ లాంటిది అయితే దొరుకుతుంది ఇప్పుడు ఈ వీడియోలో. సో 100%గా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తే మరెన్నో మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనం పిక్ చేసే ల్యాప్టాప్స్ ఏంటంటే బ్రాండ్ చూసి కాదు, స్పెసిఫికేషన్స్ చూసి మాత్రమే మనం ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ అయితే పిక్ చేస్తున్నాను. సో అందరూ ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే, ఎవరైనా కూడా ఇప్పుడు ఈ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్ మెయిన్గా చూస్ చేసుకొని అయితే తీసుకోండి. సో బ్రాండ్ని అయితే చూడొద్దు, ఎందుకంటే బ్రాండ్ కన్నా ఇంపార్టెంట్ మన స్పెసిఫికేషన్స్. సో స్పెసిఫికేషన్స్ బెటర్గా ఉన్నట్లయితే సో మనకి ఏ బ్రాండ్ అయినా ఆ స్పెసిఫికేషన్స్ తోటి రన్ అవుతాయి కాబట్టి సో 100%గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. స్పెసిఫికేషన్స్ మెయిన్ ఇక్కడ. సో అందుకనే నేను చెప్పే ల్యాప్టాప్స్ని బ్లైండ్గా తీసుకోకుండా కూడా మీరు ఏంటంటే ఈ స్పెసిఫికేషన్స్తో మీకు నేను చెప్పిన బడ్జెట్ కన్నా ఇంకా తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్ వచ్చినట్లయితే మీరు సో ఇదే స్పెసిఫికేషన్తో తక్కువ బడ్జెట్లో ఏదైనా ల్యాప్టాప్ వస్తే మీరు ఆ ల్యాప్టాప్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఈ స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే మనము పెట్టవచ్చు అని చెప్పేసి చెప్పడానికే ఈ వీడియో అయితే ఉంటుంది. సో అండ్ అదేవిధంగా యాపిల్ వాళ్ళ ప్రోడక్ట్స్ అంటే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ప్రో ఇలాంటి ల్యాప్టాప్స్ తీసుకోవచ్చా లేదా అనేది నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో ఆ ల్యాప్టాప్స్ హ్యాకింగ్కి పనిచేస్తాయా లేదా అనేది నేను డీటెయిల్గా అయితే చెప్తాను. సో ప్రస్తుతానికైతే నేను ఒక 10 ల్యాప్టాప్స్ అయితే పిక్ చేశాను 50K to 100K మధ్యలో. నేను చెప్పే ప్రతి ఒక్క ల్యాప్టాప్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ నుండి కూడా మీరు బై చేసుకోవచ్చు ల్యాప్టాప్ని. సో అది నా అఫ్లెట్ లింక్. సో ఒకవేళ మీరు బై చేసినట్లయితే మీకు ప్రైస్ సేమే ఉంటుంది, మీరు కొనే ప్రైస్. బట్ అందులో నుండి నాకు కొంచెం పర్సెంటేజ్ అయితే వస్తుంది. సో ఫ్లిప్కార్ట్ అఫ్లెట్ అండ్ అమెజాన్ అఫ్లెట్ లింక్స్ అయితే కింద ఉంటాయి. సో అందులో వల్ల మన ఛానల్కి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. సో మీరు ఇష్టమైతే కొనండి, లేదంటే లేదు, ఫోర్స్ ఏం లేదు. మీరు ఆ ల్యాప్టాప్ బ్రాండ్ ఎగ్జాక్ట్గా మీరు టైప్ చేసి కూడా అక్కడనే తీసుకోవచ్చు. బట్ లింక్స్ అయితే నా వెబ్సైట్లో ఇచ్చాను. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు అందులో ఒక్కొక్క ల్యాప్టాప్ని అయితే చూసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ ఒక 10 ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర. సో అవి బడ్జెట్ అండ్ దాని తర్వాత స్పెసిఫికేషన్స్ మెయిన్గా తీసుకొని చూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ బుక్ ప్రో అని చెప్పేసి i5 ప్రాసెసర్ 11th జనరేషన్ 8GB ర్యామ్ 512GB SSD తోటి అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఏ ల్యాప్టాప్ పిక్ చేసినా SSD NVMe అయితే షూర్గా ఉంటుంది. సో అది మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే స్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం మనకు ర్యామ్ అండ్ SSD అండ్ ప్రాసెసర్ మాత్రమే చూస్తాము. అండ్ ఇక్కడ మనం చూస్ చేసే ల్యాప్టాప్స్ అన్ని 11th జనరేషన్ అయితే ఉంటుంది, అంటే లేటెస్ట్ జనరేషన్ అనమాట. సో పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటుంది. సో రెడ్మీ బుక్ ప్రో ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే i5 11th జనరేషన్ 8GB ర్యామ్ 512GB SSD తోటి అయితే వస్తుంది. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి నేను చూసినట్లయితే ఒక 47,000 వరకు అయితే ఉంది. సో 47,999 అంటే 48,000 అయితే ఉంది. సో నేను ఇప్పుడు చెప్పే ల్యాప్టాప్స్ ఏవైనా నేను చెప్పే ప్రైస్కి పెరగవచ్చు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్రైస్ పెరగవచ్చు, తగ్గవచ్చు, చెప్పలేము. బట్ నేను ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, నేను చూసిన టైంలో ఎంత ప్రైస్ ఉండే అని చెప్పేసి. నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే ఆస్పైర్ అని చెప్పేసి ఆస్పైర్ 7 మోడల్ అయితే. సో దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే AMD Ryzen 5 Exa Core 5500U అయితే ఉంటుంది. సో ఇది కూడా గేమింగ్ ల్యాప్టాప్. ఇది మనం ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ ఏం చెప్పినా కూడా అవి గేమింగ్ ల్యాప్టాప్స్ అయి ఉంటాయి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ గేమింగ్ ల్యాప్టాప్స్ అయితేనే ఇస్తాయి. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ 512GB SSD విండోస్ 10తో అయితే వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే NVIDIA GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది ఇందులో. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 58,000. సో ఇది అన్నమాట. సో సెకండ్ ల్యాప్టాప్. అండ్ థర్డ్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే MSIకి సంబంధించిన మోడ్రాన్ 15 అనే ల్యాప్టాప్ అయితే ఉంది. సో Ryzen 7 5700U తోటి అయితే ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా IPS 60Hz యొక్క ప్యానెల్ ఉంటుంది ల్యాప్టాప్కి అయితే. సో దీని యొక్క ర్యామ్ తర్వాత
స్టోరేజ్ చూసుకున్నట్లయితే 8 GB ర్యామ్ అండ్ 512 GB NVMe అయితే ఉంటుంది. సో హెచ్డిడి కన్నా ఎస్ఎస్డి ఫాస్ట్ ఉంటుంది, ఎస్ఎస్డి కన్నా NVMe అయితే ఫాస్ట్ ఉంటుంది. సో NVMe SSD అయితే ఉంటుంది ఇందులో. సో విండోస్ 10తో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది, MSI Modern 15 మోడల్ నెంబర్ అయితే. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 62,000 అండ్ ఇందులో చూసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డ్ అయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే సో ఆసర్ నైట్రో. సో చాలా మంది ఈ ల్యాప్టాప్సే పిక్ చేసుకుంటారు, ఆసర్ నైట్రో 5, ఎందుకంటే చూడడానికి లుకింగ్ కూడా బాగానే ఉంటాయి అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్లో కూడా బాగానే ఇస్తాయి. అండ్ దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే i5 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే ఎన్విడియా జీఫోర్స్ GTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనిలో స్పెసిఫికేషన్స్ 8 GB ర్యామ్ అయితే ఉంటుంది, 256 GB SSD అండ్ ప్లస్ 1 TB హార్డ్ డిస్క్ అని చెప్పేసి. సో చాలా మందికి నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి అంటారు, సో వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే 256 GB SSDలో మనం ఓఎస్లో బూట్ చేసుకోవడానికి, అంటే ఓఎస్లో వేసుకొని సాఫ్ట్వేర్స్ 256 GBలో ఉంచుకున్నా సో 1 TBతో మనము ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 69,000 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే విక్టస్ అని చెప్పేసి HP వాళ్ళ బ్రాండ్ అయితే ఉంది. సో ఈ విక్టస్ ల్యాప్టాప్ Ryzen 5 5600H మోడల్, అంటే ప్రాసెసర్ మోడల్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇది ఫుల్ హెచ్డి గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. సో స్క్రీన్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇందులో. అండ్ ఇందులో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 8 GB ర్యామ్, 512 GB SSD, 4 GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఇందులో ఒక స్పెషల్ ఏంటి అని అంటే ఈ ల్యాప్టాప్లో సో ర్యామ్ అంటే ప్రాసెసర్ అండ్ అదేవిధంగా గ్రాఫిక్ కార్డు సేమ్ కంపెనీ అయితే ఉన్నాయి. సో రెండు సేమ్ కంపెనీ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. సో అందుకని ఈ ల్యాప్టాప్ అయితే నేను పిక్ చేయడం అడిగింది. అండ్ చూడడానికి కూడా లుకింగ్ సూపర్గా ఉంది. సో ఈ ల్యాప్టాప్ అయితే సో విండోస్ 10 తోటి వస్తుంది, ఆల్మోస్ట్ అన్ని విండోస్ తోటే వస్తాయి ఇప్పుడు మనం పిక్ చేసిన ల్యాప్టాప్స్ అయితే. సో కొన్నిట్లలో MS ఆఫీస్ కూడా ఫ్రీగా ఇస్తారు, ఈ ల్యాప్టాప్లో అది కూడా ఫ్రీగా ఉంది. సో ఇది హెచ్పికి సంబంధించిన ల్యాప్టాప్. అండ్ అదేవిధంగా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 73,000 అయితే ఉంది. అండ్ నేను చూస్తున్న టైంలో అయితే ఒక 500 రూపీస్ ఆఫర్ అయితే ఉంది, కూపన్ కోడ్ అని చెప్పేసి. సో ఇది అన్నమాట ల్యాప్టాప్ విక్టస్ బై HP అని చెప్పేసి. సో నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే ఆసూస్ టఫ్ అని చెప్పేసి అంటారు. సో ఆసూస్ TUF గేమింగ్ A15 ల్యాప్టాప్ మోడల్ పేరు వచ్చేసి. దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు AMD Ryzen 7 4800H ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది, RTX 3050 4 GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే వస్తుంది, అండ్ 8 GB ర్యామ్ అండ్ 512 GB SSD, విండోస్ 10 తో అయితే ఈ ల్యాప్టాప్ అయితే ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ Ryzen 7 ప్రాసెసర్ కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. సో ప్రైస్ చూసుకున్నట్లయితే 75,000 అయితే ఉంది ఇది ఈ బడ్జెట్లో అయితే. సో ఈ ల్యాప్టాప్ అన్నమాట. సో నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే MSIకి సంబంధించింది MSI Bravo 15 అని చెప్పేసి ల్యాప్టాప్ మోడల్ అయితే నేమ్ అయితే ఉంటుంది. సో AMD Ryzen 7 4800H ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనిలో ర్యామ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 16 GB ర్యామ్ అయితే ఉంటుంది. సో ఇందులో ర్యామ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ 512 GB SSD తోటి అయితే ఉంటుంది. సో ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది 4 GB. సో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ చూసుకున్నట్లయితే RX 5500M అయితే ఉంది. సో ఇది MSIకి సో ఆల్మోస్ట్ కొంచెం ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఎక్కువగా ఇస్తారు. సో అట్లా కూడా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇలాంటి గ్రాఫిక్ కార్డ్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇది AMD Ryzen 7 కాబట్టి ప్రైస్ చూసుకున్నట్లయితే 83,000 అయితే ఉంది. సో నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకుందాం, అది కూడా MSIకి సంబంధించిందే. MSI Katana GF66 అయితే ల్యాప్టాప్ మోడల్ నేమ్. అండ్ దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్లయితే i7. సో ఇక్కడ నుండి ప్రైజ్లలో i7 అయితే మనము చూడొచ్చు. సో i7 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో 16 GB ర్యామ్ అండ్ 1 TB SSD అయితే ఉంటుంది. సో ఇది ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ విండోస్ 10 తోటి రన్ అవుతుంది, 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, ఎన్విడియా GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది ఇందులో MSIలో. సో ఇప్పుడు నేను యూజ్ చేసే ల్యాప్టాప్ కూడా సో ఇది కూడా సేమ్ i7 ప్రాసెసర్ 11th జనరేషన్ 16 GB ర్యామ్ 1 TB SSD తోటి అయితే రన్ అవుతుంది. సో ఈ ల్యాప్టాప్ ఇప్పుడు మనం చెప్పే ల్యాప్టాప్ కూడా కొంచెం సేఫ్గానే ఉంది. సో దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 90,000 అయితే ఉంది. సో ఈ ల్యాప్టాప్ని నేనైతే సో 93,000కి అయితే కొన్నాను. ఇది Asus ROG G15 అని చెప్పేసి. సో తీసుకొని 1 year అయితే అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే
ఆసిస్ టీఎఫ్ డాష్ అని చెప్పేసి F15 మోడల్ నేమ్. సో దీని యొక్క ప్రాసెసర్ సేమ్ i7 ప్రాసెసర్ 11th జనరేషన్ 16 GB ర్యామ్, సో 1 TB SSD ప్లస్ ఇందులో 2019 MS ఆఫీస్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా సో స్క్రీన్ పరంగా చూసుకుంటే సూపర్గా ఉంది. 144 హెడ్జ్ అయితే ఉంది. దీని గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే RTX 3050 Ti 4GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇది సూపర్ అని చెప్పొచ్చు. TI అని ఉంటే గ్రాఫిక్ కార్డు మంచి గ్రాఫిక్ కార్డ్ అని చెప్పొచ్చు. ఆ మోడల్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైనా. సో నాది 650 Ti సంథింగ్ ఏదో గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది నాది. సో ఇది 4GB గ్రాఫిక్ కార్డ్. సో ఇది గ్రాఫిక్ కార్డ్ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ i7 11th జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ కాబట్టి సో సూపర్ ల్యాప్టాప్. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1,07,000 అయితే ఉంది. సో ఇవన్నీ చెప్పిన ఇప్పుడు ప్రస్తుతానికి విండోస్ ల్యాప్టాప్స్. సో ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఆసిస్ TF డాష్ F15 అనే ల్యాప్టాప్ ప్రైస్ 1,07,000 అనేది పెట్టడం కొంచెం ఎక్కువ ప్రైస్. సో ఆ ప్రైస్ యాక్చువల్లీ ఎంత పెట్టాలంటే 96,000 అయితే పెట్టచ్చు. అండ్ మేము ఒకసారి చెక్ చేసినప్పుడు అయితే 96,000 అయితే ఉండే ల్యాప్టాప్ ప్రైస్. సో 96,000కి వస్తే తీసుకోవచ్చు. లేదు అంటే ఆ ల్యాప్టాప్ బదులు ఇంకొక ల్యాప్టాప్ చెప్పండి అని అంటే ప్రస్తుతానికి మీకు ఎమర్జెన్సీలో కొనడానికి అయితే Acer Nitro 5లో ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. Acer Nitro 5లో గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే i7 ప్రాసెసర్ 11th జనరేషన్, సో NVIDIA GeForce RTX 3050 Ti మనకు గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది ఇందులో. అండ్ అదేవిధంగా దీని యొక్క ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ర్యామ్ అయితే ఉంది. 256 GB SSD ప్లస్ 1 TB HDD అయితే ఉంది. సో ఇదన్నమాట. అండ్ దీనికి మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఆసిస్ TF ల్యాప్టాప్కి మాత్రమే ఇస్తాను. సో ఆసిస్ TF డాష్ F15 ల్యాప్టాప్కి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో 95,000 to 96,000లో తీసుకునే ల్యాప్టాప్లో. సో మీకు ఒకవేళ ఈ ల్యాప్టాప్ అవైలబుల్లోకి వచ్చి 96,000కి వస్తే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. లేదు నాకు ఎమర్జెన్సీలో కావాలి అంటే మాత్రం నెక్స్ట్ ల్యాప్టాప్ Acer Nitroకి అయితే మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్ విషయానికి వస్తే మ్యాక్ తీసుకోవాలా వద్దా అని అంటే అది మీ ఇష్టం. సో ఎందుకనంటే మ్యాక్ అనేది పర్ఫార్మెన్స్లో సూపర్. బట్ ఏంటంటే మన హ్యాకింగ్ రేట్లలో మనం చాలా ఓఎస్లు వాడుతూ ఉంటాము. సో ఓఎస్లు వాడాలి అంటే అందులో UTM ప్యారలల్స్ లేదంటే వేరే VMware సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ మనం వేసుకొని అందులో మనము వేరే ఓఎస్లను బూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో బూట్ చేయడం కూడా చాలా రిస్కీ అయితే ఉంటుంది, చాలా తలనొప్పి అయితే ఉంటుంది. సో నేను చూశాను కూడా ఆల్రెడీ. సో ఈ ఇన్స్టాలేషన్స్కి వాటికి వీటికి సో మ్యాక్లో డైరెక్ట్గా మనకు సాఫ్ట్వేర్ దొరకపోవచ్చు. మనం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ చాలా యూజ్ చేస్తుంటాం. సో దానికోసం విండోస్ కావాల్సి ఉంటుంది 100%గా. సో విండోస్ కావాలి అన్నప్పుడు మీరు సో UTM అయినా వేరే ఏదైనా అదర్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి అందులో మళ్ళీ మీరు విండోస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో వర్చువల్ బాక్స్ అయితే సపోర్ట్ అయితే ఉండదు M1 ల్యాప్టాప్స్ చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ల్యాప్టాప్స్ మీరు ఆఫర్లో తీసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఈరోజు బ్లాక్ ఫ్రైడే అని అనుకుంటున్నాను, నాకు తెలిసి ఫ్రైడే. సో సేల్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఇప్పటివరకు. సో ఇప్పటివరకు అయితే ఇందులో ఆఫర్స్ అయితే ఏం కనిపించలేదు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మాత్రం. సో మీరైతే ల్యాప్టాప్ తీసుకోవాలంటే మాత్రం ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకుందామని అనుకుంటే మాత్రం అప్పుడే తీసుకోండి. నేనైతే సూపర్గా సజెస్ట్ చేస్తాను. అప్పుడైతే ఇంకా బెటర్. ఎందుకంటే చాలా ప్రైజులు అయితే చాలా డ్రాప్ అవుతూ ఉంటాయి. సో కొన్ని వాటికి ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని అయితే చెప్పాను, ఎలాంటి కంపెనీ చూసి అయితే చెప్పలేదు. సో మీరు ఒకవేళ ఇవే స్పెసిఫికేషన్స్తో దీనికన్నా ప్రైస్ తక్కువ ఉన్న ల్యాప్టాప్ ఏదైనా చూస్తే స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్. సో ఆ స్పెసిఫికేషన్స్ చూసి ఆ ల్యాప్టాప్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఇది గేమింగ్ ల్యాప్టాప్స్ నేను చెప్పినవి. సో మీరు నార్మల్ ల్యాప్టాప్ చూసి సో దానికి దీని ప్రైస్ కంపారిజన్ చేసుకొని ఇదే తక్కువ ఉంది కానీ అనుకోకండి. సో ఇవి గేమింగ్ ల్యాప్టాప్స్, దాని ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఇస్తుంది. బట్ బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తక్కువగానే వస్తుంది గేమింగ్ ల్యాప్టాప్స్. సో పర్ఫార్మెన్స్ పరంగానైతే మనం చూసుకోవాలి ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే. సో యాపిల్ మ్యాక్ విషయానికి వస్తే సో ఛార్జింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా అన్ని పీక్స్లోనే ఉంటాయి, బట్ ప్రైస్ కూడా పీక్స్లోనే ఉంటుంది. అండ్ అదేవిధంగా సో మనం అందులో ఏదైనా వర్క్ చేయాలంటే కూడా అంత హెడేక్గానే ఉంటుంది, అంత సింపుల్గా ఏముండవు. సో దాన్ని నార్మల్ మ్యాక్ డైలీ లైఫ్ యూజ్ చేసుకుంటే సూపర్గా పనిచేస్తుంది. బట్ అదేవిధంగా మన రిలేటెడ్లో హ్యాకింగ్ రిలేటెడ్లో కావాలంటే మాత్రం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ చాలా వేస్తుంటాం, థర్డ్ పార్టీ ఓఎస్లు వాడుతుంటాం, అన్ని థర్డ్ పార్టీ యూజ్ చేస్తాం కాబట్టి సో అందులో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయలేము. సో మళ్ళీ అందులో వేరే సాఫ్ట్వేర్స్ అట్లా ఆ పరంగా మీకు మనీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ల్యాప్టాప్ కొన్న తర్వాత కూడా నేను ఇంకా మనీ పెట్టగలుగుతానంటే మాత్రం అది ఇంకా మీ ఇష్టం. నేను మనీ పెట్టి చేసుకోగలుగుతాను, నాకు మ్యాక్ గురించి ఐడియా కూడా ఉంది అన్నప్పుడు మాత్రం మ్యాక్ అయితే తీసుకోవచ్చు. సో ఫుల్గా ఒక కంప్యూటర్ గాయ్ అయినప్పుడు మాత్రమే, సో ఒక టెక్ గాయ్ అయినప్పుడు మాత్రమే యాపిల్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే అందులో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వేరే లెవెల్లో అయితే ఉంటాయి. బట్ ల్యాప్టాప్ పరంగా చూసుకుంటే బెస్ట్. సో ఇవన్నమాట నేను చూస్ చేసుకున్న ల్యాప్టాప్స్ అండ్ ఈ ప్రైస్ సిగ్మెంట్స్లలో.
సో మీరు మెయిన్గా ఈ ప్రైజెస్ నేను చెప్పిన టైంకి తర్వాత టైంకి అయితే చేంజ్ అవ్వచ్చు. సో మీరు చెప్పిన ప్రైస్ లేదు కదా అని అంటే అది ఉండకపోవచ్చు, అది మన చేతుల్లో ఏం లేదు కదా. సో ఇదన్నమాట వీడియో. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే 100% లైక్ చేయండి. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఇట్లా ల్యాప్టాప్స్ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, యూజ్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.